Hey guys, good morning. This is me Vinay here. If you are new to the channel, please, you are welcome to the channel. So welcome to Vinay Fit Fusion again. So ఈరోజు కమింగ్ టు ద టాపిక్ బైసెప్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద బైసెప్స్, యూజువల్లీ నేను వర్కౌట్స్కి ముందు వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ ఖచ్చితంగా చేయండి అని చెప్తాను అనమాట. బట్ ఈరోజు వర్కౌట్కి ముందు నా వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ కామన్గా బైసెప్ రోజు, ట్రైసెప్ రోజు, ఆర్మ్స్ డే రోజు ఏం చేస్తానని చెప్పి చూపించిన తర్వాత వర్కౌట్స్కి వెళ్తాను. సో దాట్ మే హెల్ప్ యూ. ఎందుకంటే నాకు చాలామంది టెక్స్ట్ చేస్తున్నారు అనమాట, అన్న మీరు వార్మప్స్ ఏం చేస్తారు, స్ట్రెచ్చింగ్స్ ఏం చేస్తారు చూపించండి. బట్ ఈరోజు టైం లేదు కాబట్టి కొన్ని ఫ్యూ చూపిస్తాను విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. సో యూజువల్లీ నేను నా రిస్ట్ని స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మీ రిస్ట్ని రొటేట్ చేసుకోండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వర్కౌట్. చెస్ట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, లేకపోతే వైల్ యూఆర్ డూయింగ్ షోల్డర్స్, ఏ వర్కౌట్ అయినప్పుడు కూడా యువర్ రిస్ట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అండ్ దెన్ జస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఫోర్ ఆర్మ్స్. సో బేసిక్గా ఫోర్ ఆర్మ్స్ చేసేటప్పుడు మీ షోల్డర్స్ కదలకుండా మీ ఎల్బోస్ నుంచి మీ చేతులు ఇలా ఒక ఫ్యాన్ లా మూవ్ అవ్వాలన్నమాట. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దెన్ మీ షోల్డర్ బ్లేడ్స్ వెనక్కి అనుకోండి. సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ షోల్డర్ బ్లేడ్స్ స్ట్రైట్ పెట్టుకొని జస్ట్ డూ రొటేషన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ స్ట్రెచ్చింగ్స్ చేస్తే మోస్ట్లీ మీ ఆర్మ్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టే.